నల్సా లా వర్సిటీ విద్యార్థులకు ఊరట లభించింది. గ్రాడ్యుయేట్లపై విధించిన నిషేధాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎత్తివేసింది. విద్యార్థులందరూ అడ్వకేట్లుగా ఎన్రోల్ కావచ్చని బీసీఐ స్పష్టం చేసింది. తప్పు చేయని విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకూడదనే నిషేధం ఎత్తివేసినట్లు బీసీఐ స్పష్టం చేసింది. నల్సా లా వర్సిటీ విద్యార్థులకు ఊరట లభించింది. గ్రాడ్యుయేట్లపై విధించిన నిషేధాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎత్తివేసింది. విద్యార్థులందరూ అడ్వకేట్లుగా ఎన్రోల్ కావచ్చంటూ బీసీఐ స్పష్టం చేసింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నవీన్, ప్రముఖ లా యూనివర్సిటీ నల్సార్ 2026 బ్యాచ్ పట్టభద్రులైనటువంటి విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారీ ఊరటనిచ్చింది. న్యాయవాదులుగా నమోదు కాకుండా వారిపై విధించినటువంటి తాత్కాలిక నిషేధాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించింది. అర్హులైన విద్యార్థులందరూ కూడా తమకు నచ్చినటువంటి ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్లోనైనా ఎన్రోల్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే నవీన్, నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం పైన కొందరు విద్యార్థులు నిరసన ప్రచారం చేపట్టారు. అత్యున్నత న్యాయస్థానం పట్ల అసమ్మతి తెలిపినటువంటి చర్యను తీవ్రంగా పరిగణించిన బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఈ రోజు ఒక సంచలనమైనటువంటి ఆదేశాలను జారీ చేశారు. విశ్వవిద్యాలయం నుంచి నివేదిక వచ్చేంత వరకు 2026 బ్యాచ్ నల్సార్ విద్యార్థులు ఎవరిని కూడా ఎన్రోల్ చేయవద్దని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్ ను ఆదేశించారు. అయితే ఈ నిర్ణయం పైన తీవ్ర స్థాయిలో చర్చ జరగడంతో బీసీఐ కౌన్సిల్ సభ్యులు అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కౌన్సిల్ చర్చించిన తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను వెల్లడించారు. సేకరించినటువంటి తాజా సమాచారం ప్రకారం నల్సార్లోని అత్యధిక శాతం మంది విద్యార్థులు అమాయకులు, వారికి నిరసన ప్రచారంలో పాల్గొనే ఉద్దేశమే లేదని తేలింది. అయితే ఉపాధ్యాయులు, కొంతమంది వెలుపల్లి వ్యక్తులు ఏదైతే విద్యార్థులను ఎగదోయటంలో ఈ అధ్యాపకులు, బయట వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లుగా కొన్ని నమ్మదగిన వర్గాల ద్వారా సమాచారం అందిందని బీసీఐ పేర్కొంది. తప్పు చేయని విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకూడదన్న ఉద్దేశంతో చైర్మన్ ఇచ్చినటువంటి ఈ రోజు ఇచ్చినటువంటి మొదటి ఆదేశాలను సవరిస్తూ ఎన్రోల్మెంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ వ్యవహారం పైన నల్సార్ వైస్ ఛాన్సలర్ అందించే పూర్తి స్థాయి విచారణ నివేదిక వచ్చిన తర్వాతే తదుపరి చర్యలపైన నిర్ణయం తీసుకుంటామని కూడా బీసీఐ స్పష్టం చేసింది. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.